నేటి కాలంలో సినిమా బడ్జెట్ అనేది ఎంతలా పెరిగిపోతుందో చూస్తూనే ఉన్నాం. ఓ సినిమా బయటకు రావాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. త్రిబుల్ ఆర్, జవాన్, పఠాన్ వంటి సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. భారీ బడ్జెట్ చిత్రాలన్నీ ఇదే విధంగా విజయం సాధిస్తున్నాయా అంటే లేదు. చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. ఇదే సమయంలో తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రాలు అనూహ్యంగా భారీ విజయాలు సాధిస్తున్నాయి. ఈ కోవకు చెందిందే హనుమాన్ సినిమా. అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది. ఈ క్రమంలో ఓ హారర్ మూవీకి సంబంధించిన విశేషాలు ఆసక్తికరంగా మారాయి. కేవలం 6 లక్షల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంతకు ఆ సినిమా ఏంటంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఏకంగా 1,33,000% లాభాన్ని అందుకున్న సినిమా ఒకటి ఉంది. అదే పారానార్మల్ యాక్టివిటీ అనే హారర్ సినిమా. 2007లో మొదటిసారి డైరెక్టర్ ఓరెన్ పెలి ఈ హాలీవుడ్ హారర్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ ద్వారా ప్రాచుర్యం పొందిన ఫౌండ్ ఫుటేజ్ శైలిని ఉపయోగించారు. అంటే సీసీటీవీ కెమెరాలు, హ్యాండ్ హెల్డ్ కెమెరాలు మాత్రమే ఉపయోగించి ఈ మూవీని షూట్ చేశారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, చిత్రీకరణ, నిర్మించడం, ఎడిటింగ్ ఇలా అన్నీ ఓరెన్ పెలి స్వయంగా చూసుకున్నాడు. నివేదికల ప్రకారం పారానార్మల్ యాక్టివిటీస్ సినిమా $15,000 అంటే అప్పట్లో ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే కేవలం 6 లక్షల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. ఇది స్టూడియోలకు విక్రయించిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, మార్కెటింగ్తో కలిపి మొత్తంగా $2 లక్షల అంటే 85 లక్షల రూపాయలు అదనంగా ఖర్చయింది. కానీ విడుదలైన తర్వాత ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. పారానార్మల్ యాక్టివిటీ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద $194 మిలియన్ అంటే అప్పట్లో 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది సుమారుగా 1,33,000% లాభం. సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంతలా లాభాలు పొందిన సినిమా లేదు. పారానార్మల్ యాక్టివిటీ సినిమానే అత్యంత లాభదాయకమైన చిత్రం. అనంతరం ఈ సినిమాకు సీక్వెల్స్ చాలానే వచ్చాయి. ఈ పారానార్మల్ యాక్టివిటీ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మొత్తంగా 7 సినిమాలు వచ్చాయి. ఈ పారానార్మల్ యాక్టివిటీ చిత్రాలు అన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా $890 మిలియన్ వసూలు చేశాయి. అంటే దాదాపు 4,600 కోట్ల రూపాయలు వసూలు చేశాయన్నమాట. థియేటర్స్తో పాటు అదనంగా డిజిటల్ హక్కులు, టెలివిజన్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఈ ఫ్రాంచైజీకి దాదాపుగా 5,000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు DNA ఇండియా మీడియా తెలిపింది. కేవలం 6 లక్షల బడ్జెట్తో పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత 1 కోటి లోపు ఖర్చు చేసినప్పటికీ పారానార్మల్ యాక్టివిటీ సినిమా అతి భారీ విజయాన్ని అందుకుంది. మరి మీరు కూడా ఈ వీకెండ్లో ఈ సినిమా చూసేయండి. మరి 6 లక్షల బడ్జెట్తో 800 కోట్ల కలెక్షన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ పంప తెలియజేయండి.